Yo, what's up, guys? Welcome back to my channel. Today, we are going to ride through the Nalamala forest, and this is my first long journey solo ride on Mata. Hoping for the best. చూద్దాం ఏమవుతుందో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం చౌరస్తాకి అయితే రీచ్ అయిపోయాం. స్ట్రైట్గా వెళ్తే సిటీలోకి వెళ్తాం. మనం రైట్ సైడ్ వెళ్ళి హైవే ఎక్కాలి. అండ్ వర్షం అయితే ఫుల్ ఉంది కర్నూలులో. అండ్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. మనం కూడా స్కూల్కి వెళ్ళే పిల్లడు మాదిరి 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసరికి NH44 అనమాట. ఇండియాస్ లాంగెస్ట్ హైవే ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. అండ్ మనం ఇదే హైవే మీద ఆల్మోస్ట్ దూపాడు జంక్షన్ దాకా వెళ్తాం. అండ్ అక్కడ మనం 2 hours నంద్యాల ఎగ్జిట్ తీసుకుంటాం. వా అన్నవా యాక్సిడెంట్లు అవుతున్నాయి అని అక్కడ ఫెన్సింగ్ పెడితే ఆ ఫెన్సింగ్కి బొక్క పెట్టుకుని మరీ దూరుతున్నాడు. అండ్ అగైన్ మనమే అంటాం కర్నూలులో ట్రాఫిక్ ఎక్కువ, రోడ్లు సరిపోవు, రోడ్లు ఎక్స్టెండ్ చేయాలి. మనం కూడా రాంగ్ రూట్లో వెళ్తాం, కానీ మనం వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్లో తిడతాం. మనమే సిగ్నల్ జంప్ చేస్తాం, కానీ మన సిగ్నల్ గ్రీన్లో ఉన్నప్పుడు ఎవరైనా సిగ్నల్ జంప్ చేస్తే తిడతాం. అండ్ జస్ట్ ఇమాజిన్ మనం కర్నూలులో ఉన్న వాళ్ళంతా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతే కరెక్ట్గా వెళ్తే అసలు ఇంత ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుందా? అండ్ గైస్, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే సారీ అండి. ఈ అవేర్నెస్, ఈ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలి అని అనిపించిన వాళ్ళకి మాత్రమే. సో సైడ్కి రోడ్ వర్క్ చూస్తారు కదా. సో ఇది ఏం జరిగిందంటే, బెంగళూరు టు కర్నూలు వచ్చే హైవే పైన దెర్ వాజ్ ఎ పాట్ హోల్. అంటే పెద్ద హోలే. ఏమైందంటే లైక్ చెన్నై టు సూరత్ దే వాంటెడ్ టు బిల్డ్ అ కారిడార్, అంటే హైవే అంటారు. సో దాన్ని ఏంటంటే ఈ ఏరియాకి వచ్చేసరికి ఈ రోడ్స్, మన రోడ్స్కి డిస్టర్బ్ చేయకుండా దే వాంటెడ్ టు బిల్డ్ అండ్ అండర్ గ్రౌండ్ టనల్. సో దానికోసం వెన్ దే ఆర్ డిగ్గింగ్ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ డ్యూ టు మేబీ సాయిల్ ఎరోషన్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ అదర్, కింద ఎయిర్ ఉంటుంది కదా, సాయిల్ ఎరోషన్ ఎయిర్. సో ఏమైందంటే ఈ ఎయిర్ బయటకు వచ్చేసి ల్యాండ్ అంతా కిందకి ఒరిగిపోయింది. సో డ్యూ టు దట్ మనకి రోడ్ ఇట్లా స్ప్లిట్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎగ్జిట్ అవుతే మనం కర్నూలు కడప వెళ్తాం. స్ట్రైట్కి వెళ్తే గుత్తి బెంగళూరు వెళ్తాం అనమాట. సో లెఫ్ట్ నుంచి మనం ఎగ్జిట్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి దూపాడు జంక్షన్, బట్ దీన్ని ముద్దుగా కర్నూలు ఔటర్ రింగ్ రోడ్ అని కూడా పిలుచుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ నుండి బెంగళూరుకి వెళ్ళే వెహికల్స్ స్ట్రైట్కి వెళ్ళిపోతాయి అండ్ కర్నూలుకి వచ్చే ఇట్లా దిగి వస్తాయి అనమాట. అండ్ నంద్యాల నుంచి వచ్చేటప్పుడు ఇలా కర్వ్ తిరిగి అక్కడ టర్నింగ్ ఉంది కదా, సో అటు నుంచి మెర్జ్ అవుతాయి. అండ్ ఫ్లైఓవర్ ఎక్కగానే ఒక చిన్న స్టాప్ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే మన కెమెరా ఉంది కదా. సో వాటర్ ప్రూఫ్ ది హౌసింగ్ తీసి నార్మల్ హౌసింగ్ చేశాను, సో దట్ మనం కంటిన్యూస్గా వీడియో చేయొచ్చు. బికాస్ మన దగ్గర బ్యాటరీ బ్యాకప్ లేదు కాబట్టి వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్స్. మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ వచ్చేసరికి NH40, నాట్ NH44. అండ్ దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. అండ్ ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ రాయలసీమ కవర్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే స్ట్రెచ్ వచ్చేసరికి కర్నూలు టు చిత్తూరు, అండ్ మధ్యలో కడప దగ్గర విల్ బి కనెక్టింగ్ టు అనంతపూర్ హైవే. సో కర్నూలు కడప, కడప టు అనంతపూర్ ఆర్ కడప టు చిత్తూరు. అండ్ ఇక్కడ క్లైమేట్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. కర్నూలు అంతా లైక్ తడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ క్లీన్గా ఉంది. అండ్ హోప్ఫుల్ ఇదే క్లైమేట్ మనకి విజయవాడ దాకా వెళ్తే చాలు. బట్ వెదర్ రిపోర్ట్ అయితే మనకి అనుకూలించట్లేదు. ఫ్రమ్ ఆఫ్టర్నూన్ అండ్ పోస్ట్ ఫారెస్ట్ సెక్టర్ అంతా ఫ్రమ్ 2 o'clock హెవీ రైన్స్ అని చూపిస్తుంది. తడుస్తాం, బట్ ఎక్కువ తడవకుండా వెళ్ళాలని కోరుకుందాం. అండ్ దిస్ ఇయర్ ఫస్ట్ టోల్ ప్లాజా ఫ్రమ్ కర్నూల్, నన్నూరు టోల్ ప్లాజా. అండ్ టైం వచ్చేసరికి 8:45 అయింది. మనం 8:10కి అలా స్టార్ట్ అయ్యాం కర్నూలు. అండ్ వీ ఆల్మోస్ట్ కవర్డ్ 17 kilometers.
అండ్ దిస్ ఈజ్ అవర్ డైవర్షన్. లెఫ్ట్ వెళ్తే నంద్యాల టౌన్లోకి వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే నంద్యాల బైపాస్. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అండ్ ఇక్కడ గేట్ ఉండిద్ది అనమాట. గేట్ ఒక్కటి పడకపోతే చాలు, ఎందుకంటే ఇప్పటికే మనకి లేట్ అయింది. ఇంకా మళ్ళీ గేట్ పెడితే అది ఎంతసేపు పడిద్దో తెలియదు కదా. సో లెట్స్ హోప్ నాట్. No! God, please, no! 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 A few inches later. A little longer than a few minutes later. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ వచ్చేసరికి బైక్ టో చేయడం కాదు, బైక్ టైర్కి కట్టేసి టో చేస్తున్నారు. దట్ ఈస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి నంద్యాల మెడికల్ కాలేజ్. రీసెంట్గా ఓపెన్ అయింది అనుకుంటా, మేబీ 2024 ఫస్ట్ బ్యాచ్ అవ్వచ్చు. అండ్ మన ఎదురుగా ఉండేది నూనెపల్లె బ్రిడ్జ్. గైస్, ఎవరికన్నా ఈ బ్రిడ్జ్కి నూనెపల్లె బ్రిడ్జ్ అనేది పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీరుండే ఊరు కానీ ఏరియా కానీ వై ఇట్ గాట్ ఇట్స్ నేమ్ అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీ ఆల్సో నో ద హిస్టరీ ఆఫ్ యువర్ టౌన్ ఆర్ ఏరియా. అండ్ గైస్, ఐ ఫర్గాట్ టు మెన్షన్, ఇది వచ్చేసరికి మన స్టేట్ హైవే. సో ఏపీ గవర్నమెంట్ కట్టిన హైవే అనమాట. సో ఐ థింక్ SH53 అనుకుంటున్నా. అండ్ దీని లెంత్ వచ్చేసరికి మనకి నంద్యాల టు ఒంగోలు స్ట్రెచ్ ఇదంతా. సో ఫారెస్ట్ లో కూడా మనకి ఈ స్ట్రెచ్ ఉంటుంది. అండ్ చూద్దాం, ఈ జంక్షన్ ఉంది కదా, సో మనం రైట్ వెళ్తే కడప చిత్తూరు ఆ డైరెక్షన్లో వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే గిద్దలూరు మార్కాపూర్ ఈ డైరెక్షన్లో వెళ్తాం అనమాట. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే, నోరు పడిపోయిందా? No, seriously, what is this place? This is heaven. ఎక్కడ అన్నవరం వెళ్తాం. సో దే ఆర్ సేయింగ్ అనమాట, మొత్తం రైన్ వల్ల రోడ్ అంతా స్కిడ్ అవుతుంది. సో చూసుకొని వెళ్తూ ఇందాక మేము స్లిప్ అయి పడ్డాము. అండ్ గైస్, ఇది వచ్చేసరికి శ్రీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. అండ్ మేము 4th or 5th క్లాస్లో ఉన్నప్పుడు రవీంద్ర భారతి స్కూల్లో ఇక్కడికి ఫీల్డ్ ట్రిప్ తీసుకొచ్చారు. అండ్ గైస్, ఇప్పటి వరకు ఆ టెంపుల్ ఎంతమంది విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు హిస్టరీ తెలిస్తే కూడా షేర్ చేయండి, సో దట్ తెలియని వాళ్ళకి ఇట్ విల్ బి యూస్ఫుల్ టు నో. గైస్, వెల్కమ్ టు ఫారెస్ట్ చెక్ పోస్ట్ పాతపచ్చర్ల అనమాట. అండ్ దిస్ ఈజ్ అన్ అఫీషియల్ ఎంట్రీ పాయింట్ ఫర్ నాగార్జున టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. The tigers and wild predators enter. వెల్కమ్ టు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. గైస్, మీకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందా? పైన ఉంది కదా రైల్వే బ్రిడ్జ్.
సో రిమెంబర్ దిస్ బ్రిడ్జ్. సో నేను మీకు ఇదే బ్రిడ్జ్ ని ఇంకో లొకేషన్ లో చూపిస్తాను. నా వెనుక కనిపిస్తున్నాయి కదా ఆ 2 పిల్లర్స్. సో ఆ 2 పిల్లర్స్ వచ్చేసరికి దొరబావి వంతెన పార్ట్ అన్నమాట. సో దొరబావి వంతెన అనేది మనకి బ్రిటిష్ పీరియడ్ టైంలో దే బిల్ట్ ఇట్ అన్నమాట. అండ్ మీరు చూడొచ్చు ముందు అది రోడ్ మీద ఉంది, చాటు కొండ దాకా ఉంది. మనకి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ బ్రిటిష్ టైమ్స్ లో దే ఆర్ ద బ్రిడ్జెస్ అన్నమాట. ట్రాన్స్పోర్టింగ్ బ్రిడ్జెస్ లైక్ ట్రైన్ బ్రిడ్జెస్ చూసారు కదా, దోస్ ఆర్ దెమ్ అన్నమాట. అండ్ దే ఆర్ బిల్ట్ ఫ్రమ్ వన్ మౌంటైన్ టు అనదర్ మౌంటైన్. ఇప్పుడు మనలాగా కొండ కింద నుంచి టనల్స్ లేదు, అప్పుడు కంప్లీట్ గా కొండ టు కొండ టనల్స్ అన్నమాట. సార్ బ్రిడ్జెస్. అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్స్ ఇన్ నల్లమల ఫారెస్ట్ అన్నమాట. You can see the view and the beauty of the Nallamala forest.